ఈనాటి సమగ్ర విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ది హోలీ మాస్క్ అనే ఒక అద్భుతమైన మూలగ్రంథంలోని అంశాలను లోతుగా పరిశీలించబోతున్నాం. ముఖ్యంగా మన దైనందిన జీవితంలో ప్రశాంతతను పాడుచేసే వ్యక్తులను దూరం పెట్టడమనేది అందరికీ తెలిసిన విషయమే కదా. అవును, ఖచ్చితంగా. ఎవరైనా సరే తమకు హాని చేసేవారిని లేదా ప్రతికూలతను వ్యాప్తి చేసేవారిని దూరం పెట్టడాన్ని ఒక ఆరోగ్యకరమైన చర్యగానే భావిస్తారు. సరిగ్గా చెప్పారు. కాని ఇక్కడే ఈ మూలగ్రంథం ఒక సూక్ష్మమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. మనం నిజంగా మన అంతర్గత శాంతి కోసం వారిని దూరం పెడుతున్నామా, లేక మనలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని, అహంకారాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆధ్యాత్మికత అనే ఒక పవిత్రమైన ముసుగు వేసుకుంటున్నామా అనేది మనం పరిశీలించాలి. అదే ఈనాటి మన ప్రధాన లక్ష్యం కూడా. చెడ్డవారికి దూరంగా ఉండటం అనే చర్య వెనుక మనస్సు చేసే మాయను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నిజమైన శాంతికి మరియు అహంకారంతో కూడిన ద్వేషానికి మధ్య ఉన్న సన్నని గీతను మనం ఇక్కడ గుర్తించాలి. అసలు ఈ పవిత్రమైన ముసుగు అనే భావన వెనుకున్న అసలు ఉద్దేశమేమిటో చెప్పండి. చెడు ప్రభావాలకు దూరంగా ఉండటాన్ని మూలగ్రంథంలో ఏమని పిలిచారు? ఇది చాలా లోతైన అంశం. మూలగ్రంథంలో ఇలా చెడు ప్రభావాలకు దూరంగా ఉండటాన్ని అసత్పురుష పరివజ్జనత అని పిలిచారు. ప్రతికూల ఆలోచనలు ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండటమనేది నిజానికి ఒక నైపుణ్యంతో కూడిన చర్యే. అంటే మన మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ఇది ఎంతో అవసరమంటారు. అవును. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. ఒక చర్య బయటకు ఎలా కనిపిస్తుంది అనే దానికంటే ఆ చర్య వెనుక ఉన్న మన అంతర్గత స్థితి ఏమిటి అనేది చాలా ముఖ్యం. అంటే ఉద్దేశ్యం ముఖ్యమంటారా? ఖచ్చితంగా. మనం ఒక వ్యక్తికి దూరంగా ఉంటున్నప్పుడు మన మనస్సు చాలా సులభంగా మనల్ని మోసం చేస్తుంది. మనలో ఉన్న ప్రతికూల భావాలను, అంటే కోపం లేదా అయిష్టతను సమర్థించుకోవటానికి అది ఒక అద్భుతమైన కథనల్లుతుంది. ఆ కథే ఈ పవిత్రమైన ముసుగు. చూడండి, ఇక్కడ ఒక చిన్న సందేహం కలుగుతోంది. ఎవరైనా మన శాంతిని ఉద్దేశపూర్వకంగా పాడు చేస్తుంటే లేదా మనకు హామి కలిగించేలా ప్రవర్తిస్తుంటే వారిమీద కోపం రావడమనేది చాలా సహజమైన మానవ నైజం కదా. సహజమే. అలాంటప్పుడు వారిని దూరం పెట్టడంలో తప్పే ఉంటుంది. కోపం అనేది మనల్ని మనం రక్షించుకోవడానికి ఒక సరిహద్దుని గీస్తోంది కదా. ఈ రెండు స్థితుల మధ్య అసలు వ్యత్యాసం ఎక్కడ వస్తుందో కొంచెం వివరిస్తారా? మీరు అడిగిన ప్రశ్న చాలా సమంజసమైనదే. కోపం ఒక తాత్కాలిక సరిహద్దును గీయవచ్చు, కాని అది దీర్ఘకాలిక శాంతినివ్వదు. ఇక్కడే మన అంతర్గత స్థితిని గమనించాలి. నిజమైన దూరం పాటించడంలో ప్రధాన భావోద్వేగం సమచిత్తం. సమచిత్తం అంటే ఎటువంటి ఒడిదుడుకులు లేని ప్రశాంతమైన మనస్థితి కదా. సరిగ్గా చెప్పారు. అక్కడ ఉద్దేశ్యం కేవలం చెడు ప్రభావాన్ని నివారించడం లేదా అనవసరమైన ఇబ్బందుల నుండి తమను తాము కాపాడుకోవడం మాత్రమే. ఆ స్థితిలో అవతలి వ్యక్తి పట్ల ఎటువంటి పగ, కోపం లేదా వారిని నాశనం చేయాలనే కోరిక అస్సలు ఉండదు. ఒక ఉదాహరణతో చెప్పాలంటే, ఒక విషసర్పం ఎదురైనప్పుడు మనం ప్రశాంతంగా పక్కకు తప్పుకుంటాం కదా, అలాగనమాట. ఆ సర్పం మీద మనం ద్వేషం పెంచుకోం, కేవలం ప్రమాదాన్ని నివారిస్తాం. అద్భుతమైన ఉదాహరణ. కాని మోసపూరితమైన ద్వేషంలో ప్రధాన భావోద్వేగం కోపం లేదా చిరాకు. ఇక్కడ ఉద్దేశ్యం అవతలి వ్యక్తిని శిక్షించడం, వారిని తక్కువ చేసి చూడడం. అంటే ఇక్కడ దూరంగా ఉండటం రక్షణ కవచం కాదు, అదొక ఆయుధం. మనస్సు ఆ వ్యక్తిని దూరం పెడుతూనే లోపల ఆ వ్యక్తిమీద ద్వేషపు మంటను రగులుస్తూనే ఉంటుందన్నమాట. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. పైకి చూసేవారికి రెండు చర్యలు ఒకేలా కనిపిస్తాయి కాని లోపల జరిగే రసాయన శాస్త్రం పూర్తిగా భిన్నంగా ఉందన్నమాట. అదే మనసు చేసే మాయ. అయితే మనస్సు ఈ ద్వేషాన్ని నేరుగా ఎందుకు అంగీకరించదు? అవును, నేనా వ్యక్తిని ద్వేషిస్తున్నాను అని ఒప్పుకుంటే సరిపోతుంది కదా. ఈ పవిత్రమైన ముసుగు అసలు ఎందుకు అవసరమవుతుంది? ఎందుకంటే మనం ఎప్పుడూ మనల్ని మనం మంచివారిగా, సరైనవారిగా చూసుకోవాలనుకుంటాం. ఒకరిని నేను ద్వేషిస్తున్నాను అని బాహాటంగా ఒప్పుకోవడం చాలా కష్టం. అవును, అలా ఒప్పుకుంటే మనలో కరుణ లేదని మన అహానికి స్పష్టమవుతుంది కాబట్టి. అవును, మన ఆధ్యాత్మిక లేదా నైతిక విలువలకది విరుద్ధంగా మారుతుంది గదా. కాబట్టి మనస్సు ఒక జిత్తులమారి ఉపాయాన్ని ఆలోచిస్తుంది. తన కోపాన్ని ఒక సద్గుణంగా మార్చేస్తుంది.
నేను నా ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఒక చెడ్డ వ్యక్తికి దూరంగా ఉంటున్నాను అని నమ్మించుకుంటుంది. అంటే మనలోని ప్రతికూల భావాలకు మనమే ఒక సానుకూల ముద్ర వేసుకుని అమ్ముకుంటున్నామన్నమాట. దీనివల్ల అహంకారం తృప్తిపడుతోంది కదా, తానేదో గొప్ప నైతిక స్థానంలో ఉన్నానని, అవతలి వ్యక్తి చాలా తక్కువ స్థాయిలో ఉన్నాడని మనస్సు భ్రమపడుతోంది. ఖచ్చితంగా. దీనినే ధమ్మం లేదా ఆధ్యాత్మికత పేరుతో అహంకారాన్ని ప్రదర్శించడమని చెప్పవచ్చు. ఈ భావనను ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి బోధనల ప్రకారం ఒక భిక్షువు దైనందిన జీవితానికి దీన్ని అన్వయించి చూద్దామా? తప్పకుండా. ఒక భిక్షువు తన దైనందిన సాధనలో ఉన్నాడు అనుకుందాం. ఆ సముదాయంలో అవాంతరాలు కలిగించే లేదా ఎప్పుడూ వివాదాలు సృష్టించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఆ భిక్షువు తన సాధనను కాపాడుకోవడానికి ప్రశాంతంగా, తటస్థంగా ఆ వ్యక్తికి దూరంగా వెళితే అది సరియైన మార్గమవుతుంది. అవును, అదే నిజమైన అసత్పురుష పరివజ్జనత. ఆ భిక్షువు మనసులో ఆ వ్యక్తి పట్ల ఎలాంటి కోపం లేదు, కేవలం సమచిత్తం మాత్రమే ఉంది. కాని అదే భిక్షువు మనసులో ఆ వ్యక్తి పట్ల తీవ్రమైన చిరాకు పెట్టుకుని, నేను పవిత్రుడను, ఈ వ్యక్తి ఒక పాపి, వీడికి నా నీడ కూడా సోకకూడదు అని అనుకుంటే ఆహా! ఆ అహంకారంతో ఆ వ్యక్తిని చూసి ముఖం తిప్పుకుని దూరంగా జరిగితే అది ఎంతమాత్రమో ఆధ్యాత్మికత కాదు. ఆ భిక్షువు వేసుకున్నది కేవలం ఒక పవిత్రమైన ముసుగు మాత్రమే. అంటే లోపల ద్వేషమున్నప్పటికీ పైకి మాత్రం ధర్మాన్ని ఆచరిస్తున్నట్లుగా ఒక భ్రమను సృష్టిస్తున్నాడు. ఈ ఉదాహరణతో విషయం చాలా స్పష్టమైంది. ఆ భిక్షువు తాను చాలా ఉన్నతమైన మార్గంలో నడుస్తున్నారని అనుకుంటున్నాడు, కాని వాస్తవానికి తన స్వంత అహంకారాన్ని పోషిస్తున్నాడు. ఇది చాలా భయానకమైన మానసిక వల. ఎందుకంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నామన్న విషయం మనకే తెలియదు. మరి ఈ మోసాన్ని పసిగట్టడం ఎలా? మనం నిజంగా సమచిత్తంతో దూరంగా ఉంటున్నామా, లేక లోపల ద్వేషాన్ని పెట్టుకుని పవిత్రమైన ముసుగు వేసుకున్నామా అని తెలుసుకోవడానికి మనల్ని మనం ఎలా పరీక్షించుకోవాలి? ఈ పవిత్రమైన ముసుగును గుర్తించడానికి మూలగ్రంథం 2 అద్భుతమైన పరీక్షలను సూచిస్తోంది. ఈ 2 పరీక్షలు మన మనసులో దాగి ఉన్న అసలైన ఉద్దేశాన్ని ఎలాంటి రంగులు పూయకుండా బయటపెడతాయి. మొదటి పరీక్ష ఏమిటి? మొదటిది ముఖాముఖి ప్రతిచర్య. మనం ఎవరినైతే దూరం పెడుతున్నామో వారు అకస్మాత్తుగా ఎదురుపడినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉందనేది ఇక్కడ అత్యంత కీలకం. అంటే మనం వారిని ఉద్దేశపూర్వకంగా కలవకపోయినా ఒక దారిలో వెళుతున్నప్పుడు వారు ఆకస్మికంగా మన ముందుకు వస్తే మన శరీరం మరియు మనసు ఎలా ప్రతిస్పందిస్తాయో గమనించాలన్నమాట. నిజమైన వివేకముంటే ఆ ప్రతిస్పందన ఎలా ఉంటుంది? నిజమైన వివేకంలో సమచిత్తం ఉంటుంది కాబట్టి వారు ఆకస్మికంగా ఎదురుపడినప్పుడు ఎటువంటి ఉద్రిక్తత ఉండదు. ప్రశాంతంగా ఉంటారు. అవసరమైతే మర్యాదగా, క్లుప్తంగా పలకరించి తమ దారిన తాము వెళ్ళిపోతారు. ఆ క్షణంలో వారి హృదయ స్పందన పెరగదు, కండరాలు బిగుసుకుపోవు. కేవలం ఆ పరిస్థితిని తటస్థంగా స్వీకరిస్తారు, అంతేకదా? అవును, అక్కడొక సహజత్వం ఉంటుంది. కాని ఆ మోసపూరితమైన ద్వేషముంటే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వాళ్లు ఎదురుపడగానే మనలో ఒక రకమైన కఠినత్వం, ఒక అదృశ్యమైన గోడ తయారవుతుంది కదా. అప్పుడు ప్రవర్తన ఎలా మారుతుంది? మూలగ్రంథంలో దీనికి సంబంధించి ఒక నిర్దిష్టమైన పదాన్ని ఉపయోగించినట్లున్నారు. అదేమిటి? అవును, ఆ ప్రవర్తనలో కఠినత్వం స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటివారు ఆ వ్యక్తిని చూడగానే తమ అసౌకర్యాన్ని శారీరకంగా ప్రదర్శిస్తారు. చూసి చూడనట్లు ముఖం తిప్పుకోవడం, ప్రవర్తనలో కోపాన్ని ప్రదర్శించడం చేస్తారు. దీనినే మూలగ్రంథంలో విభవతృష్ణ అని పిలిచారు. విభవతృష్ణ. ఈ పదం వినడానికి కొంచెం కొత్తగా ఉంది. దీని అసలు అర్థమేమిటి? విభవతృష్ణ అంటే ఒక వ్యక్తి లేదా ఒక పరిస్థితి ఉనికిలోనే ఉండకూడదని తీవ్రమైన కోరిక. అంటే ఆ వ్యక్తి అస్సలు కనిపించకూడదని, వారి ఉనికే నాశనమైపోవాలని లోపల బలంగా కోరుకోవడమన్మాట. సరిగ్గా చెప్పారు. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తి ఉనికిని సహించలేక ముఖం కఠినంగా పెట్టుకుని తిప్పుకుంటామో అప్పుడు ఆ వ్యక్తి మన మనస్సుపై ఎంతటి ఆధిపత్యం చలాయిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. మీరు భౌతికంగా వారికి దూరంగా ఉండవచ్చు, కానీ మానసికంగా వారింకా మీ భావోద్వేగాలను నియంత్రిస్తూనే ఉన్నారు. మీ శాంతిని మీ చేతుల్లోంచి లాగేసుకున్నారు. ఇక్కడే ఆ పవిత్రమైన ముసుగు తొలగిపోయి లోపలున్న విభవతృష్ణ బయటపడుతుంది. అవును, ఇది మొదటి పరీక్ష. ఇక రెండవ పరీక్ష మాటల పరీక్ష. ఇది మొదటిదానికంటే చాలా శక్తివంతమైనది. ఇది ముఖాముఖిగా లేనప్పుడు జరిగేదాని గురించి కదా? అవును, ఆ వ్యక్తి ఎదురుగా లేనప్పుడు ఇతరులతో వారి గురించి మనం ఎలా మాట్లాడుతున్నామనేది అసలైన పరీక్ష. మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోవడానికి వారికి దూరంగా ఉన్నామని మనం గొప్పగా చెప్పుకుంటాం.
అలాంటప్పుడు వారు లేనప్పుడు వారి గురించి ఎందుకు మాట్లాడాలి? ఇక్కడే అసలు విరుద్ధమైన ప్రవర్తన బయటపడుతుంది. నేను ఆ వ్యక్తికి దూరంగా ఉన్నాను అని చెబుతూనే ఇతరులతో కూర్చున్నప్పుడు ఆ వ్యక్తి ఎంత చెడ్డవాడో పదే పదే చర్చిస్తుంటాను. వారి వెనుక వారిని అవమానిస్తూ ఉంటాను. దీని వెనుకున్న మనస్తత్వమేమిటి? దీని వెనుకున్న మనస్తత్వం ఒక రకమైన ఆమోదం కోసం వెతకడం. మనకు ఆ వ్యక్తి మీదున్న ద్వేషం సరైనదే అని ఇతరులు ధృవీకరించాలి అని మనసు ఆరాటపడుతుంది. చూశారా, వాడు ఎంత చెడ్డవాడు, అందుకే నేను వాణ్ణి దూరం పెట్టాను అని పదే పదే చెప్పడం ద్వారా మన అహంకారాన్ని మనం పోషించుకుంటాం. నిజమైన వివేకంలో నిశ్శబ్దమైన దూరం ఉంటుంది. వారు ఎదురుగా లేనప్పుడు వారి గురించి ఆలోచన కూడా మనస్సుకు రాదు. కాని మోసపూరితమైన ద్వేషంలో విపరీతమైన మాటల దాడి ఉంటుంది. అంటే మనం మనసుకు పట్టిన మురికిని వదిలించుకోవడానికి స్నానం చేశామని చెబుతూనే మళ్ళీ అదే మురికిలో పొర్లుతున్నట్లు ఉందన్నమాట. ఒకవైపు వాళ్లు చెడ్డవాళ్లు కాబట్టి దూరంగా ఉంటున్నాను అని నమ్ముతూనే, మరోవైపు వాళ్లు లేనప్పుడు వాళ్ల గురించి చెడుగా మాట్లాడుతూ మనసును పూర్తిగా కలుషితం చేసుకుంటారు. ఒక ఆధ్యాత్మిక సాధనకు ఇంతకంటే విరుద్ధమైన చర్య మరొకటి ఉండదు. ఇది నిజంగా ఒక మానసిక వలరాంటిది. మనం దూరం పెట్టడమనే చర్యను చాలా తేలిగ్గా తీసుకుంటాం. కాని ఈ మోసాన్ని మనం గమనించకపోతే దీర్ఘకాలంలో మనకు జరిగే నష్టమేమిటి? ఈ మోసాన్ని గమనించకపోతే సాధకుడు బయట చాలా పవిత్రంగా అందరికీ ఆదర్శంగా కనిపిస్తాడు. కాని లోపల చూస్తే అంతా చేదు మరియు కోపంతో నిండిపోతాడు. ఇది ధమ్మం ఆచరించడం ఎంతమాత్రమూ కాదు, ఒక ఆధ్యాత్మికమైన లేబుల్ వెనుక పగను పెంచుకోవడం మాత్రమే. ఇలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి ఎప్పటికీ నిజమైన శాంతిని అనుభవించలేడు. వారి మనస్సు ఎప్పుడూ ఒక యుద్ధభూమిలాగానే ఉంటుంది. అంటే మనం వదిలించుకోవాలనుకున్న నెగటివ్ భావాలకు మనమే శాశ్వత నివాసంగా మారిపోతామన్నమాట. మరి దీనికి సరైన పరిష్కారమేమిటి? ఇక్కడే మనం వదిలేయడం మరియు నెట్టేయడం అనే రెండు పదాల మధ్యున్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. నిజమైన ఆచరణలో వదిలేయడం ఉండాలి. వదిలేయడం అంటే చేతిలో ఉన్న ఒక బరువును ప్రశాంతంగా కింద పెట్టేయడం. దానిమీద ఎలాంటి కోపం, ద్వేషం ఉండదు. అంటే అవతలి వ్యక్తి పట్ల ఎటువంటి ప్రతికూల భావోద్వేగాలను మోయకుండా స్వేచ్ఛగా ఉండటం. అవును, కాని ఇక్కడ పవిత్రమైన ముసుగులో దూరంగా నెట్టేయడం జరుగుతోంది. నెట్టేయడం అంటే ఆ బరువును రెండు చేతులతో పట్టుకుని దాన్ని దూరంగా ఉంచడానికి నిరంతరం మన శక్తిని ఉపయోగించడం. అంటే ఆ బరువు ఇంకా మన చేతుల్లోనే ఉంటుంది, కాకపోతే అది మనల్ని అలసిపోయేలా చేస్తుంది కదా. సరిగ్గా చెప్పారు. ఎప్పుడైతే మనం ఒకరిని కోపంతో దూరంగా నెట్టేస్తామో ఆ చర్యే మనల్ని వారితో మానసికంగా మరింత బలంగా బంధిస్తుంది. ద్వేషమనేది ఒక బలమైన బంధం. మీరు భౌతికంగా 100 మైళ్ల దూరంలో ఉండవచ్చు, కానీ మీ మనసులో వారు మీ పక్కనే ఉంటారు. మీ ప్రతి ఆలోచనను, మీ ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేస్తారు. ఈ మోసాన్ని గుర్తించినప్పుడే ఆ పవిత్రమైన ముసుగును తీసివేసి నిజమైన సమచిత్తాన్ని సాధించగలం. ఈ విశ్లేషణ మన మనసు ఎంత సులభంగా అల్లికలు అల్లుతుందో చాలా స్పష్టంగా కళ్లకు కట్టినట్లు చూపించింది. అవును, సమచిత్తమనేది సహజంగా మన అంతర్గత అవగాహన నుండి రావాలి, కాని బలవంతంగా లోకాన్ని మెప్పించడానికి ప్రదర్శించేది కాదు. మనం చేసే ప్రతి చర్య వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో మనకు మనం ప్రశ్నించుకోవాలి. ఖచ్చితంగా. ఆ పవిత్రమైన ముసుగును ధైర్యంగా తొలగించి మనలోని లోపాలను అంగీకరించడం అత్యంత అవసరం. చాలా అద్భుతంగా వివరించారు. ఇక ఈనాటి సమగ్ర విశ్లేషణను ముగించే ముందు ఒక లోతైన ఆలోచనతో ఈ ప్రయాణాన్ని ఆపుదాం. మనమొక వ్యక్తిని పూర్తిగా చెడ్డవాడు అని ముద్రవేసి మన ప్రశాంతత కోసం వారిని దూరం పెట్టామనుకుందాం. ఒకవేళ ఆ వ్యక్తి రేపు అకస్మాత్తుగా పూర్తిగా మారిపోయి ఒక మంచి వ్యక్తిగా మారితే అప్పుడు మన అంతర్గతంగా ఎలాంటి భావన కలుగుతుంది? వారి మార్పుని చూసి మనం నిజంగా సంతోషిస్తామా? మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తామా? లేక వారిని విమర్శించడానికి మరియు మన అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడానికి ఉన్న ఒకే ఒక్క కారణాన్ని కోల్పోయామని నిరాశ చెందుతామా అనేది ఆలోచించాలి. సరిగ్గా అదే. మనలో నిజమైన సమచిత్తం ఉంటే సంతోషిస్తాం, అహంకారముంటే నిరాశ చెందుతాం. ఇది ఒంటరిగా కూర్చున్నప్పుడు లోతుగా పరిశీలించుకోవాల్సిన ఒక చేదు నిజం. మరొక ఆసక్తికరమైన మరియు జ్ఞానాన్ని పెంచే సమగ్ర విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.